ఓం నమో వెంకటేశాయ. ఇప్పటివరకు తిరుమలకు సంబంధించిన వీడియోస్ అనేది నేను చాలా పోస్ట్ చేశాను కదండీ! అవన్నీ మీరు చూసే ఉంటారు. అయితే కొత్తగా ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా మంచి మంచి వీడియోస్‌కి నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. అయితే ఇప్పుడు ఈరోజైతే మటుకు నాకు 7 డేస్ అనేది తిరుపతిలోని ఎక్కడైతే సేవ డ్యూటీ పడేదో ఆ డ్యూటీ చూసుకొని మిగతా టైంలో మట్టుకి ఇలాంటి పుణ్యక్షేత్రాలకి వెళ్ళేదాన్ని. నాకు ఎక్కడైతే సేవా సదన్ రూమ్స్ ఇచ్చారో అక్కడే స్వామివారికి ఒక పెద్ద పూల తోట అనేది ఉన్నది. అక్కడే పూలని కోస్తారు. ఆల్రెడీ మీకు చిన్న వీడియో చూపించాను కదా! తర్వాత అక్కడి నుంచి పూల తోట దగ్గర నుంచి 1 కిలోమీటర్ దూరంలోనే ఇక్కడ నాగతీర్థం అనేది ఉన్నదండి. అక్కడ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఎవ్వరు కూడా వెళ్ళరనమాట. ప్లేస్ అనేది చాలా తక్కువ మందికి తెలుసు. చాలామంది తిరుమలకి వస్తే వెంకటేశ్వర స్వామిని అలాగే వరాహ నరసింహస్వామి మాత్రమే దర్శించుకుంటారు. కానీ చూడాల్సిన ప్లేసులు అయితే చాలా ఉన్నాయి. ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలోని బాటగంగమ్మ అమ్మవారి కోసం కూడా నేను వీడియో పోస్ట్ చేశాను. ఆ వీడియో కూడా మీకు లింక్ నేను షేర్ చేస్తాను, మీరు చూడొచ్చు. ఇప్పుడు చూపిస్తున్న ఈ అమ్మవారు నాగమ్మ తల్లి అనమాట. ఈవిడ చాలా అంటే చాలా శక్తివంతురాల అమ్మవారు అనమాట మనకి. తను మనకి నాగదోషాలు ఎవరికైతే ఉంటాయో నాగదోషాలు ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి అమ్మవారికి దండం పెట్టుకుంటే వాళ్ళకి నాగదోషాలు అనేది పోతాయన్నమాట. ఇక్కడ ఎవ్వరు కూడా ఉండరండి. చాలా పీస్ఫుల్గా అనేది ఉంటుంది, ప్రశాంతంగాన. కాకపోతే సింగిల్గా అయితే ఎవరు వెళ్ళకండి. ఇప్పుడు ఎలాగా సేవకు వచ్చే వాళ్ళనిగా ఫ్యామిలీస్ తోటే వెళ్తాం కదా మనం తిరుపతి అనేది. అలాంటప్పుడు అందరూ కలిసే వెళ్ళండి. ఎందుకంటే చాలా లోన్లీ ప్లేస్ అనమాట. తక్కువ అంటే జనాభా అనేది ఎక్కువ ఉండరు అక్కడ. చాలా తక్కువ మందికి ప్లేస్ అనేది తెలుసు. అయితే ఇప్పుడు మనకి చిన్న కొండలాగా ఏదైతే ఉందో అమ్మవారు ఇప్పుడు ఈ చుట్టూ కూడాన ఇలాగా గ్యాప్ ఉండి అమ్మవారు ఇక్కడ అనేది తను వెలసారనమాట. అయితే నెక్స్ట్ ఇక్కడ ఏదైతే ఈ చిన్న కోనేరులాగా ఉన్నది మనకి, ఆ కోనేరులోననేది వాటరు మనం నెత్తి మీద జల్లుకున్నా అది మన వాటరు స్వీకరించినా సరే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు. అలాగే సర్పదోషాలు ఎవరికైతే ఉంటాయో అవన్నీ పోతాయనేసి అక్కడ నమ్మకం అన్నమాట. అయితే మీరు కూడా అక్కడికి వెళ్ళి ఎవరికైనా దోషాలు అవి ఉంటే తొలగిపోతాయని నేను అనుకుంటున్నాను. ఆ అమ్మవారి అందరి మీద అనుగ్రహం అనేది ఉంటుందని అనుకుంటున్నాను. మీరు కూడా వెళ్ళి అక్కడ ఆ తిరుపతి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ నాగతీర్థానికి వెళ్ళి సందర్శిస్తారనేసి హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.